Look, baby dress. Wow. Look, Varshit dress. Tiger dress. Welcome to Savani. Modest, can you do this for the intro? Hello, Andy. Today we're going to celebrate what is it? Sankranti, and watch us have fun and extra happiness and fun. Joy. What is he doing? This guy knows Where use is of he? Sankranti. No use of Sankranti. He's under the blanket. He's under blanket. Hello, welcome now intro and now Welcome to my channel. get out. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, స్పెషల్లీ మై సంక్రాంతి వీడియో. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ పొంగల్. సంక్రాంతికి అయితే కనుక దుబాయ్లో హాలిడేస్ లేవు కదా, సో పిల్లలైతే కనుక పొద్దున్నే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఈరోజు బ్రేక్ఫాస్ట్లో పండుగ అనేసి స్వీట్ చేశాను అనమాట. సో రవ్వ కేసరి చేశాను, అలాగే స్ట్రాబెరీ, బ్లూబెర్రీ, ఇవి వచ్చేసి లాంగ్ అండ్ ఫ్రూట్స్ అనమాట. ఇవన్నీ పెట్టి పంపించేశాను. సో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను చక్కగా ఇలా రెడీ అయిపోయాను అనమాట. సింపుల్గా పండుగ రోజు అనేసి శారీ కట్టేసుకున్నాను. ఇంకా నేనైతే కనుక పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత చక్కగా రెడీ అయిపోయి పండుగ పనులు అయితే కనుక స్టార్ట్ చేస్తాను. సో బిగ్ టాస్క్ వచ్చేసి మనకి పండుగకి ఏముంటుంది, బయట చక్కగా ముగ్గు వేయడం. సో స్పెషల్లీ సంక్రాంతి అంటేనే రంగురంగుల ముగ్గులు కదా, సో అందుకనేసి నేను బయట కింద కూడా కాస్త పెద్దగా ముగ్గు వేద్దామనేసి స్టార్ట్ చేశాను అనమాట. నిన్న భోగి రోజున కొంచెం చిన్నగా వేసేసాను కదా, ఆ గుమ్మం వరకే వేసాను. సో అదంతా కూడా ఉంచుదాం అనుకున్నాను, కానీ మళ్ళీ క్లీన్ చేశాను అనమాట. సో నిన్న ముగ్గు అంతా కూడా మంచిగా క్లీన్ చేసి మళ్ళీ ఇంకా స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు. సో ఒకసారి తడితో టిష్యూ కొంచెం తడి చేసి మొత్తం క్లీన్ చేశాను అనమాట. సో తడి మీద వేస్తే కాస్త ముగ్గు మనం చెరిగిపోకుండా ఉంటుందనేసి కొంచెం తడి మీద వేసేస్తున్నాను. సో ఇక్కడైతే కనుక యాజ్ యూజువల్ నేను ఎప్పుడు ఫ్రైడే ఎలా వేస్తానో అలా వేసేసాను అనమాట, సింపుల్గా స్పెషల్గా ఏం లేకుండా. సో మనకి కొంచెం స్పెషల్గా కింద వేద్దామనేసి పెద్దగా ఇంకా ఇలా సింపుల్గా ఇక్కడ కానిచ్చేసాను. సో ఇంకా నెక్స్ట్ టాస్క్ వచ్చేసి కింద ముగ్గు వేయడం. సో మళ్ళీ నాకు ఒక ఐడియా వచ్చింది, మనకి ఒక బోర్డర్ లాగా ఇక్కడ వేసేద్దాంలే అనేసి. సో 2 తీసుకొచ్చాను, ఇంకా రెండిట్లో పైన ఇది వేసాను కదా తామర పూలాగా. సో మళ్ళీ సేమ్ అదే డిజైన్ వేసుకున్నాను అనమాట. సో ఇలా పెట్టేస్తే చూడండి, ఇలా ముగ్గు వేసేస్తుంటే మనకి ఈ విధంగా చక్కగా ప్రింట్స్ లాగా వచ్చేస్తున్నాయి అనమాట. చూడడానికి కూడా చాలా బాగున్నాయి సింపుల్గా. సో మనకి మూడు సార్లు వేస్తే కానీ మనకి గుమ్మం అంత బాగా రాలేదనమాట, చాలా చిన్నగా ఉన్నాయి కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా మనకి పాలు పొంగించినట్లుగా అలా వేద్దామనేస్తే ఈసారి నాకు అంతగా వేస్ట్ లాగా వచ్చింది, పాల కుండలాగా రాకుండా. మళ్ళీ దాన్ని కొంచెం సరి చేసి పైన ఇలా పాలు పొంగినట్లుగా ఇలా వేసేసాను అనమాట. సో ఇది కూడా నేను చూసారు కదా పక్కన ట్యాప్ పెట్టుకుని దానిలో కాపీ కొడుతున్నాను అనమాట. సో ముగ్గులు వేసే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. అబ్బా, నాకు కొంచెం సేపు వేయంగానే నాకు ఫింగర్స్ అసలు చాలా నొప్పి వచ్చేసినాయి. సో పెద్ద పెద్ద ముగ్గులు ఎలా వేస్తారో కానీ ఈ మాత్రం ముగ్గు వేయడానికి నాకు గంట పట్టింది, ముగ్గు వేయడం, కలర్స్ వేయడం. సో ఈ మాత్రం దానికే నాకు గంట సేపు అయితే పట్టిందనమాట. సో ముగ్గులు వేసే వాళ్ళందరూ ఎలా వేస్తారో కానీ, సో సగం టైం అంతా ఇక్కడ అయిపోయింది నాకు. కానీ చూడడానికి బాగుంది, సాటిస్ఫాక్షన్గా ఉందనమాట. సో పండుగ రోజున మంచిగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్రసాదం చేద్దామనేసి కిచెన్లోకి వచ్చేసాను అనమాట. ఫస్ట్గా పసుపు కుంకుమ పెట్టేసుకున్నాను పాలు పొంగించుకునే కుండకి. సో నెక్స్ట్ వచ్చేసి పాలు పొంగేలోపు వడకి కూడా పిండి రుబ్బేద్దామనేసి స్టార్ట్ చేశాను అనమాట. సో ఎందుకంటే కనుక సో తెలుసు కదా, పండగ అంటేనే హడావిడి పనులు, ఇంకా కొంచెం కూడా టైం ఉండదు. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వంట చేసుకోవాలి. సో మళ్ళీ పిల్లలు తర్వాత వచ్చిన తర్వాత అస్సలు ఖాళీ ఉండదు అనమాట. పండగ వస్తే చాలు మనకి రెస్ట్ తీసుకోవడానికి 2 మినిట్స్ కూడా టైం ఉండదు. గ్రీన్ చిల్లీ అలాగే అల్లం కూడా వేసేసి నేను కొంచెం రుబ్బేసాను అనమాట ఫస్ట్. సో తెలుసు కదా, గారెల పిండి అంటే అంత త్వరగా నలగదు. సో ఐస్ క్యూబ్స్ వేసి చేస్తాను. నాకు సమయానికి చూడండి ఐస్ క్యూబ్స్ కూడా లేవు. ఇవి చిన్న చిన్నవి ట్రే ఉంటే దానిలో వేసాను అనమాట. ఇవి తీయడం చాలా కష్టము, చిన్న చిన్న హోల్స్ కదా, సో త్వరగా ఐస్ బయటికి రాదు. సో నేను పిండి రుబ్బుకునే లోపు పాలైతే కనుక పొంగిపోయినాయి. హ్యాపీ పొంగల్ వన్స్ అగైన్ అందరికీ కూడా. సో పండుగని మంచిగా చేసుకున్నారని అనుకుంటున్నాను. ఈసారి పాయసం కాకుండా పరమాన్నం చేస్తాను అనమాట. అంటే పాల తాలికలతో చేయకుండా మనం బియ్యము అలాగే పెసరపప్పు నానబెట్టేసి ఉంచాను అనమాట. సో వాటితో చేస్తున్నాను పరమాన్నం లాగా. సో రైస్తో మనం చేసుకుంటాం కదా సంక్రాంతికి స్పెషల్గా, సో అలా చేస్తున్నాను అనమాట.
గారెల పిండి కూడా నలిగిపోయింది. ఇప్పటికి ఒక వాయి అయిందనమాట. సో నేను మిగతాది కూడా మంచిగా రుబ్బేసేస్తాను. సో మొత్తం వీడియో చేయలేం కాబట్టి. సో పాయసం అయితే సగం వరకు ఉడికింది. ఇంకా గారెల పిండి కూడా రుబ్బేసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పాయసంలోకి బెల్లం వేద్దామనేసి రెడీ చేస్తున్నాను. సో బెల్లము దంచడానికి నాకు సరైనది ఏమీ లేదు. సో అందుకనే ఇంకా చాకుతోనే చిన్న చిన్నగా ముక్కలు కట్ చేశాను అనమాట. రైస్లో ఇంకా బెల్లం కూడా కలిపేశాను, ఎందుకంటే చక్కగా ఉడికిపోయింది మెత్తగా. నెక్స్ట్ వచ్చేసి మనకి అలా టచ్ వచ్చేసి జీడిపప్పు తగిలితే మధ్య మధ్యన పాయసంలో చాలా బాగుంటుంది కదా. సో కాస్త ఎక్కువగానే తీసుకున్నాను చూడండి, ఒక గుప్పుడు వరకు తీసుకున్నాను. సో వేడి వేడిగా పాయసంలో అలా నెయ్యి వేస్తే మనం పప్పులో కనుక తాలింపు వేసినట్టు భలేగా పొంగింది. సో నాకైతే కనుక పాయసం రెడీ అయిపోయింది. మంచి స్మెల్ వస్తుంది. మనకు ప్రసాదం కోసం చేసిన పాయసం అది ఎంత టేస్టీగా వస్తాయో, రోజు మనం రెగ్యులర్గా చేసుకునే వాటికన్నా ప్రసాదం చేసినది చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్రసాదం వరకు ఇంకా వడ కూడా చేస్తున్నాను అనమాట. సో మిగతావి మనం తినడానికి తర్వాత చేస్తాను. సో ప్రస్తుతానికి ప్రసాదం వరకు చేస్తున్నాను అనమాట, అంతేను. సో వడలు చక్కగా వేగేలోపు మిగతా పనులు కూడా చేసుకొద్దాము. సో నేను నిన్న అరిటాకులు తీసుకొచ్చాను కదా షాపింగ్ నుంచి ప్రసాదం పెట్టడానికి. ఇది మంచిగా వాష్ చేసి శుభ్రం చేశాను అనమాట. సో మనకి పూజ మందిరం చిన్నది కాబట్టి సో అంత పెద్ద ఆకు నాకు ఫిట్ అవ్వదనమాట. సో అందుకని ఇలా చిన్న చిన్నగా కట్ చేశాను. ఒకటి పాయసం కోసం, అలాగే ఒకటి వడ కోసం ఇలా చిన్నగా 2 కట్ చేశాను అనమాట. ఈలోపు మనకి వడ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా దేవుడి ఫొటోస్కి పూలు పెట్టేసుకుని ఇంకా ప్రసాదం అయితే కనుక తీసుకొచ్చేస్తాను అనమాట. సో ఇప్పుడు మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. సో వేడి వేడిగా ప్రసాదం అయితే కనుక రెడీ అయిపోయింది. పాయసం అయితే కనుక పొగలు వచ్చేస్తుంది అనమాట, అంత వేడిగా ఉంది. సో ఇప్పుడు ఎక్కువ ఆర్భాటాలు ఏం లేకుండా చాలా సింపుల్గా పూజ అయితే కనుక చేసుకున్నాను. సో నేను ఎప్పటి నుంచో మీకు వీడియోస్లో చెప్తున్నాను, పూజ మందిరం కాస్త పెద్ద తీసుకోవాలనేసి. మొన్న ట్రై చేశాను కానీ మళ్ళీ ఇంకా ఏమంటారు, మనకి టైం రావాలి కదా. సో ఆ దేవుడి ఆశీర్వాదం ఉంటేనే కానీ మనకి ఏ పని జరగదు. అలాంటిది దేవుడి మందిరం అంటే మరి ఆ మాత్రం మనకి టైం అయితే దగ్గరికి రావాల్సిందే. సో ఈ విధంగా అయితే కనుక సింపుల్గా పూజ అయితే కనుక చేసుకున్నాను అనమాట. సో నాకు ఆల్మోస్ట్ తెలుసు కదా, పూజలు పండుగలు అంటే కనుక మనకి 11:30, 11 అయిపోతుంది టైము. ప్రసాదాలు చేసుకుని పూజ అంతా రెడీ అయ్యేసరికి మళ్ళీ అలా కూర్చుంటామో లేదో కానీ మళ్ళీ ఇంకా మనకి వంట చేసుకునే టైం కూడా అయిపోతుంది అనమాట. సో దేవుడికి చేసిన ప్రసాదం ఒకసారి తినేసేసి ఇంకా నేను మిగతా పనులు స్టార్ట్ చేసుకోవాలి. సో వాడైతే కనుక నేను ప్రసాదం వరకే చేశాను కాబట్టి సో అది తినలేను, అందుకనే ఇంకా పాయసం తింటున్నాను అనమాట. పరమాన్నం. పాయసం అంటే ఇంకా రెగ్యులర్గా వచ్చేస్తుంది. సో నాకు ఈ పరమాన్నం తింటే నాకు ఒకటి గుర్తొచ్చింది. సో మేము ఏంటంటే గుడికి అలా వెళ్ళినప్పుడు, అమ్మవారి గుడికి అలా వెళ్ళినప్పుడు అక్కడికక్కడే పాలు పొంగించుకుంటాం అనమాట. అంటే గుళ్ళోనే పాలు పొంగించుకొని ప్రసాదం దేవుడికి సమర్పించేసి అమ్మవారికి తర్వాత తింటాము. అప్పుడు ఏంటంటే అప్పటికప్పుడు చేస్తాం కదా, చాలా వేడిగా ఉంటుంది. సో నాకు సేమ్ అదే టేస్ట్ వేడిగా ఉండేసరికి సేమ్ అదే సిచ్యువేషన్ గుర్తొచ్చిందనమాట నాకు ఆ సీను. సో ఒక 2 నిమిషాలు రెస్ట్ తీసుకుని తర్వాత మళ్ళీ నేనైతే కనుక లంచ్ కోసం రెడీ చేసేస్తున్నాను. సో వడ చేస్తాను కదా, సో దానిలోకి చట్నీ రెడీ చేస్తాను అనమాట. అలాగే ఇక్కడ పప్పు కూడా వేసేసాను, టొమాటో పప్పు వేసాను. సో దానిలో ఎలాగో వడ వేస్తాను అనేసి దాన్ని అక్కడ ఉంచేసాను. నెక్స్ట్ వచ్చేసి కర్రీకి దొండకాయ ఫ్రై చేద్దామనేసి దొండకాయలు కూడా ఇలా చిన్నగా కట్ చేశాను. ఈ టొమాటోస్ వచ్చేసి నేను పల్లి చట్నీ చేస్తాను కదా, సో దానిలో వేసి రుబ్బుతా అనమాట. మనకి ఉట్టి పల్లీల కన్నా ఇలా టొమాటోస్ వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దొండకాయ ఫ్రై కూడా అవుతా ఉంది. సో ఇది వచ్చేసి వడలోకి ఇప్పుడు ఆనియన్స్ కట్ చేస్తాను. సో దేవుడి వరకు అయితే నార్మల్గా వేసేసాను, ఇవేమి వేయకుండా. సో కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, అలాగే ఉల్లిపాయలు ఇవన్నీ చిన్నగా కట్ చేసుకుని సో ఫస్ట్ మంచిగా వడపిండిలో కలిపేస్తాను. సో రేపొద్దున కనుమ కదా, సో కనుమ రోజు కూడా వేసుకుందాం అనేసి కాస్త పిండి అయితే ఎక్కువే రుబ్బాను అనమాట. సో మొత్తం అయితే ఇది వేయను, సో కొంచెమే దీనిలో సగం వరకు వేస్తాను అనమాట ఈ రోజుకి. సో రేపొద్దున తినాలనిపిస్తే పిల్లలు అడిగితే కనుక మళ్ళీ రేపు వేయచ్చులే అనేసి కాస్త ఎక్కువగానే రుబ్బేసాను అనమాట ఈ రోజునే. సో వడ కూడా వేయడం స్టార్ట్ చేశాను. అలాగే మనకి కర్రీ కూడా కొంచెం సగం వరకు అయ్యింది. సో దీనిలో ఇంకా కారం వేసుకుంటే ఇంకా మన నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవాలి. అలాగే వైట్ రైస్ కూడా పెట్టాను. సో తినేవాళ్ళు ఎవరు ఉండరు. సో ఏమో ఒక్కొక్కసారి ఆకలేస్తుంది కదా, తినాలనిపించింది. ఇవన్నీ తిన్న తర్వాత రైసు అదొక వెల్తీగా ఉంటుంది అనేసి కావాల్సిన వాళ్ళు తింటారులేమనేసి వండుతున్నాను అనమాట. సో ఒక వాయి వరకే నేను వడ వేసాను. మా పిల్లలైతే ఇష్టంగా గారెల కన్నా ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేస్తే బాగా ఇష్టంగా తింటారు. సో అందుకని ఇవే ఎక్కువ వేస్తున్నాను అన్నమాట. ఎంతైనా గారి షేప్ వేస్తే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. మనకి ఇది కొంచెం చిన్న క్వాంటిటీలో ఫ్రై అవుతుంది కదా, సో దీని టేస్ట్ వేరేగా ఉంటుంది. సో మా పాప ఎక్కువ ఇష్టంగా తింటుంది మా బాబు కన్నా. సో అందుకే ఇద్దరి కోసం కూడా అదే చేసాను అనమాట.
సో టొమాటో పప్పు కూడా రెడీ అయిపోయింది. కాస్త కొత్తిమీరతో లాస్ట్లో వేస్తే ఎంత టేస్టీగా ఉంటుందో పప్పు కర్రీ మాత్రం. ఇంకా వేరే కూరలు ఏం అవసరం లేదు. సో వంట అయితే కనుక పూర్తయిపోయింది. ఇప్పుడు బేబీ దగ్గరికి వెళ్దాం రండి. లుకింగ్ జెలస్ రే. Noise. Noise. Nice. Noise. You are looking beautiful. You are. You are looking beautiful. You are. Good. Chutney? Chutney, don't open. Is it nice chutney? Oh, it is my nice chutney. Yay! బాగుందా పొడుగు వాటర్ తీసుకో. 3 cups అవుతున్నాయి. Wait. You like this, right? That's why I cook only this. Happy Sankranti. ఇలాచి ఫస్ట్ బయటలోనే ఇలాచి వచ్చింది. Noise. 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 పండగ పనులు చేసుకొని సో వంట చేసేసరికి పండు రోజు పిక్ చేసుకునే టైం దాటేసింది. సో అందులోనూ ట్రాఫిక్ కూడా చూడండి. కరెక్ట్గా ఈ వాళ్ళు వదిలే టైంకి వెళ్తే కనుక అసలు ట్రాఫిక్ మామూలుగా ఉండదన్నమాట. వీడి రియాక్షన్ చూడాలి. అసలే మాకు పేషెన్స్ తక్కువ. అంటే వెయిట్ చేయడం ఉండదు. సో ఇప్పుడు అసలు ఏమంటారు నిప్పుల మీద నుంచినట్టు రగిలిపోతూ ఉంటాడు అనమాట. చూద్దాం ఎంత యాంగ్రీగా ఉన్నాడో. You went to take a trip? Happy Boogie. Second. Get out! Happy Boogie. Staying there for 5 hours. Not 5 hours, bro. 5 minutes. Can't even stand. 5 minutes also. They are waste fellows. They are standing for their parents. He is gentleman, na? He cannot wait. Yeah. But you come at 1:30. How am I supposed to know if you are going to be coming still or not? You want some ice? You like it? It took 1 hour for me. And wear that? How does it look, guys? Ma, wait. When I do this, pause the video and come back here. Wait. Pause. పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసి మంచిగా రెడీ అయిపోయారు పండుగ రోజున. ఇంకా ఆలస్యం చేయకుండా తెలుగింటి అరిటాకు భోజనాన్ని మనం చక్కగా పండుగ రోజున ఆరగించేసేద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా మనం మార్నింగ్ నుంచి వండుకున్న వంటలన్నీ కూడా అరిటాకులో వడ్డించేసుకుందాం రండి. సో ముందుగా చక్కగా అరిటాకుని అయితే శుభ్రం చేసాను. ఒకసారి టిష్యూతో మంచిగా క్లీన్ చేసి ముందుగా స్వీట్ వచ్చేసి పరమాన్నం కదా. సో మేము ముగ్గురం కూడా ఇదే అరిటాకులో తింటున్నాం కాబట్టి అందుకని ముగ్గురు కోసం కూడా పరమాన్నం ఇలా 3 సార్లుగా వడ్డించా అనమాట. సో ఎవరికి వాదం ఆడకుండా ఎవరిది వాళ్ళు తినేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి వడ, అలాగే బేబీ సైడ్ వచ్చేసి చిన్న చిన్న పునుగులు అండ్ అలాగే పాపడ్ అంటే రకరకాల ఇవి కూడా చేసా అనమాట, క్రాకర్స్. నెక్స్ట్ వచ్చేసి చట్నీ అండ్ వైట్ రైస్ అనమాట. సో రైస్ కూడా వేడిగా ఉంది. సో కొంచెం అది కూడా అన్ని వడ్డించుకుంటే చూడడానికి అరిటాకులు చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి పప్పు అలాగే దొండకాయ ఫ్రై. సో నేను వండిన వంటలన్నీ కూడా ఈ విధంగా అరిటాకులో వడ్డించేసాను అనమాట. సో చూడండి అరిటాకు అయితే కనుక ఫుల్ అయిపోయింది. సో ఇప్పుడు అవన్నీ కూడా తినాలి. సో అప్పడం, వడియాలు అండ్ పప్పు, రైస్, దొండకాయ ఫ్రై, చట్నీ, పరమాన్నం, పునుగులు అలాగే వడ. సో ఇవన్నీ కూడా వడ్డించేసాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఆరగిద్దామా? Hello, welcome now. Enjoy and now
Welcome to my channel. Get out. Welcome. And welcome and enjoy. Watch us doing funny reactions and happy reactions with our. Yapping. చక్కగా అరిటాకు నిండా ఫుడ్ అయితే కనుక వడ్డించేసుకున్నాము రకరకాలవి. సో ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయకుండా మొత్తం Should we ఆరగించేసేద్దాం. do this? Yeah. ఫస్ట్ స్వీట్, అప్పడం స్వీటా? యు ఆర్ ఆస్కింగ్ దిస్. Here's more. ఓకే, ఇప్పుడు ఇవి ఎక్కడ ఇవ్వడా అని ఇటు సైడ్ పెట్టేస్తానంట అన్ని, ఇటు సైడ్ ఏం లేవంట. This is better. ఫస్ట్ Sweet. I forgot. సగం తినేసి Oh, bad. Forgot. సగం తినేసి And then black lemon. పాయసం అయితే చాలా బాగుంది. I have పాయసం with birthday combinations. వడ. Yum, 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 yum. The best thing mummy made is this. Yum, yum, yum. Which one? Pachada. Chutney. Even my class says you make the best pachada. Get out. Maybe favorite పునుగులు. My favorite is pachada. Yum. Eating whole thing. I like pachada. Do not look at him. He is a fat. He is a Stop looking at him. yeah. He is a bachara eated man. Yes. One taste baby. అప్పడం with పాయసం. You like it or no? It's very good. సో ఫైనల్గా రైస్ టైం. What about this? రైస్ విత్ పప్పు. With vada. ఎలా కచ్చా కాంబినేషన్స్. రైస్ పప్పు వడ అంట. Rice, papu, snack. స్నాక్ ఈస్ గుడ్, నాట్ వడ. Vada is disgusting. Like you. Ha ha ha. Ha ha ha. No. One more curry. Yes, mix. No, it looks like plate. Then use it actually for plate. Give me some. ఇట్ విల్ బ్రేక్. No, it will not. Then take it. Next refill, please. No, I'll stay. It's okay. యూ వాంట్ రైస్? Pachada. My plate is finished. Yes. రైట్. Yes. నీకే మంచిగా పెట్టావు. రా. No curry. ఏం కాదు, నేను కర్రీ లేవు ఏం కాదురా. అరిటాకులో మా ఇద్దరు సైడ్ ఫుడ్ అయిపోయింది. ఈ సైడ్ ఫుడ్ రేపటికి కూడా అవ్వదన్నమాట. రేపటి వరకు కూడా తింటూనే ఉంటుంది. నడిచేవి ఇదే పాకి అన్నీ చెప్పేస్తున్నారు. రేపు పొద్దున కనుమ స్పెషల్ నాన్ వెజ్ అన్నీ ఉండాలంట. చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్, ఇంకా క్రాబ్స్, and squids. స్క్విడ్స్ కూడానా? ఇంకా Jellyfish. జెల్లీ, We can't eat jellyfish. They are no. Octopus. ఆక్టోపస్. సో రేపు పొద్దునైతే ఫుల్గా నాన్ వెజ్ స్పెషల్ కనుమ. సో ఏం వండుతాను నాకు తెలియదు కానీ కంపల్సరీగా అయితే స్పెషల్గా చేసేద్దాం రేపు పొద్దున కనుమ అయితే కనుక. 500 curries.
500 కర్రీస్. మరి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇద్దరు లేసి హెల్ప్ చేయండి నాకు కిచెన్ లో. Tomorrow sleep, you cook everything. వేకింగ్ 7 o'clock, గోయింగ్ షాపింగ్, వాట్ ఎవర్ యూ వాంట్ యూ జస్ట్ పిక్ ఇట్, దట్స్ ఇట్. Bring entire సో అన్ని రకాల ఫుడ్ ఇలా కలిపి తింటే చక్క హాయిగా ఉంది. సో కడుపు నిండా తిన్నాం అనమాట. ఇది ఈరోజు మన వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్. Bye. లైక్ దిస్. Stop. Bye guys, have a great day. And tomorrow we can meet and Fish. crazy day. క్రేజీ నాన్ వెజ్ డే. Yes, Mutton. crazy day. Chicken. Fish. Bye. Squid. Bye. Squid.